ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గొడ్డలి పార్టీ నాయకులు రోజుకొక ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళకి అది కంటగింపుగా ఉంది. ఎంతసేపు ప్రజలు బాగుపడేది ఈ గొడ్డలి పార్టీకి ఎటువంటి పక్షంలోనూ ఇష్టం లేదు. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయి అప్పుల పాలైపోయి ఒక బీహార్ కంటే మోసంగా చేసేస్తే దాని పాలనా దక్షకుడైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గాడిలో పెడుతుంటే ఈయన ప్రతిరోజు ఆయన ఏదో దండయాత్ర చేస్తున్న ప్రజల్ని ఎక్కడైనా కూడా కానీ బాధితులను పరామర్శించడైనా బాధింపబడ్డ వాళ్ళని పరామర్శించడు. ఎవరైతే తన పార్టీకి చెందిన రౌడీ మూకలో ఏ విధంగా అల్లరి చేస్తాడో వాళ్ళని పరామర్శిస్తాడు. ఇక నిజమైన ఈరోజు 3 సంఘటనలు చూస్తున్నాము. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు జరిగింది. దీంట్లో వచ్చేసిందన్న అతను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఇది చేస్తే ప్రభుత్వం కూడా ఎక్కడ న్యాయం జరగాలని దాని కరాఖండిగా తూచా తప్పకుండా సంబంధించిన సీఎం కూడా అరెస్ట్ చేస్తే ఇతను పోయి మాట్లాడేది ఏం రాట్లంటే ప్రజా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రులు, గొడ్డలి పార్టీ అధ్యక్షులు. అదేవిధంగా సీదిల్ అప్పలరాజు వాళ్ళ కొడుకు ఒక హిట్ అండ్ రన్ గుద్దేసి ఒక బీసీ ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తిని చనిపోతే అది పట్టించుకోకుండా ఇతను పరామర్శకు పోయి చిన్నపిల్లాడు అది తెలియకుండా చేసినాడు ఉంటాడు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా డిఎస్సి వచ్చేసిందన్నా మీరు ఎంతసేపు తప్పుడు డిఎస్సిని మీరు అంటున్నారు. అక్కడ ఎవరో సిజేపీ పార్టీ వాళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేస్తే మీరు దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం అవుతోంది. అంత ఉద్యోగాల్లో మెరిట్ స్టూడెంట్ల ఉద్యోగాల్లో చేరినారు. ఇప్పుడు ఇంకా వచ్చే నెలలో 2వ డిఎస్సి కూడా రిలీజ్ చేస్తోంది. మీరు గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగుల్ని చదువుకున్నంతా మోసం చేసింది పక్కన పెట్టేసి ఈరోజు పారదర్శకంగా ఎక్కడా కూడా ఒక డిఎస్సి అభ్యర్థి కూడా ఫిర్యాదు చేసిన దాఖలా లేదు. ఈరోజు మీరు రాష్ట్రం అంతా కూడా జైలు ఈ గొడ్డల పార్టీ జే పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక డిఎస్సి అభ్యర్థి మీ టెంట్లో ఉన్నారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అడుగుతున్నాము. అది వదిలేసి ఈ మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంతసేపు బురద జల్లాలనే ఉద్దేశంతో గొడ్డల పార్టీ ప్రతిపక్షం కూడా కాదు. ఇప్పుడు అది ప్రతిరోజు అరాచక పాలన చేస్తామని మర్చిపోయి ఈరోజు మంచి చేసి ఈ ప్రభుత్వం పైన ఎంతసేపు దుమ్మెత్తిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించుకోండి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో అక్కడ బీజేపీ సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు ప్రజా సంక్షేమం కోరుతూ ప్రజల అభివృద్ధి కొరకై పాటుపడతా ఉంటే వీళ్ళకి అది కన్ను చూసి వాళ్ళకి పచ్చకామల నుంచి దేశం అంతా పచ్చదే. వాళ్ళు ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇవి చేస్తున్న ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. ఈ రోజు కూడా పొలంనేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఆ టెంట్లో ఎవరులా అంతా గొడ్డలి పార్టీకి సంబంధించిన జైలు ఉన్నారు, జైలు. వాళ్ళు వచ్చి ఈరోజు ప్రతిరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీకు జనం లేదు, జనం మద్దతు లేదు. ఈసారి 11 కూడా కాదు కదా, 3 వచ్చేది కూడా మీకు డౌటే. ఒకసారి గుర్తించుకోండి. ప్రజలకు ఈరోజు ఎంత సంతోషంగా చూసుకోండి. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలా. మీరేదన్నా సహాయం చేస్తే మంచి తీసుకుంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఎటువంటి ఆ బుద్ధి లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా గొడ్డలి పార్టీ పోతే కానీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాలా. అందరికీ